జై శ్రీరామ్. వెల్కమ్ టు మెథాలి ఫ్యాక్ట్స్. అసలు మనము వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజు చంద్రుని చూస్తే ఎందుకు నీలాప నిందల పాలవుతాం? అలానే ఆ రోజు వినవలసిన కథ ఏంటి? ఇవన్నీ మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇది మనందరికీ తెలిసిన కథే. పార్వతీదేవి ఒకరోజు స్నానం చేస్తున్నప్పుడు సునిపిండి పసుపుతో ఒక బాలుని చేసి ప్రాణం పోస్తుంది. ఆ బాలుని బయట కాపలా ఉండమని, ఎవరిని లోపలికి పంపించద్దు, నేను వచ్చే వరకు అని చెప్పి స్నానంకి వెళ్తుంది పార్వతీదేవి. అదే సమయంలో అక్కడికి శివుడు వస్తాడు. గణేశుడు శివుడిని అడ్డుకుంటాడు. లోపలికి వెళ్ళడానికి వీలు లేదని వారిస్తాడు. దానికి ఆగ్రహించిన శివుడు తన త్రిశూలంతో గణేశుని తల మొండం నుండి వేరు చేస్తాడు. ఆ శబ్దానికి పార్వతీదేవి బయటికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కోపంతో నా బిడ్డని తిరిగి బ్రతికించండి, లేకపోతే నేను కూడా ప్రాణత్యాగం చేస్తా అంటది. దేవదేవతలు అందరూ అక్కడే ఉంటారు. అందరూ శివుడికి నచ్చజెపుతారు. శివుడు నందిని తన గణాలని భూలోకానికి వెళ్ళి తీర్పు దిక్కుగా ఏ జీవి తన పిల్లల వైపు వీపు పెట్టి పడుకుంటుందో ఆ బాలుని తల తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు. నంది మరియు గణాలు భూలోకంలో ఎంత వెతికినా అలాంటి జీవి కనిపించదు. చివరగా గజేంద్రుడు తన పిల్లల వైపు వీపు పెట్టి పడుకోవడం చూసి ఆ బాల గజేంద్రుడి తలని తీసుకెళ్తారు. శివుడు ఆ గజేంద్రుడి తలని గణేశుడికి పెట్టి మళ్ళీ ప్రాణం పోస్తాడు. దేవదేవతలందరూ గణేశుడికి అనేక వరాలు ఇస్తారు. ఆ సందర్భంగా మనము భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితిగా జరుపుకుంటాం. ఆ రోజు లడ్డూలు ఉండ్రాలతో విందు సిద్ధం చేస్తారు. గణేశుడు కడుపు నిండా ఆరగిస్తాడు. విందు పూర్తయ్యాక తన తల్లిదండ్రుల్ని కలవడానికి కైలాసం వెళ్తాడు. గణేశుడు శివపార్వతుల పాదాలకు నమస్కరిద్దామని వంగుతుంటే వంగలేకపోతాడు. శివుడి తలపై ఉన్న చంద్రుడు అది చూసి పక్కున నవ్వుతాడు. అలా చంద్రుడు నవ్వగానే గణేశుడి పొట్ట పగిలి లడ్డూలు ఉండ్రాలు బయటపడి గణేశుడు కింద పడిపోతాడు. దానికి ఆగ్రహించిన పార్వతీదేవి వెంటనే లేచి, ఓరి పాపాత్ముడా, ఈ రోజు నుండి ఎవరు అయితే నిన్ను చూస్తారో వాళ్ళు పాపాత్ములై నీలాప నిందల పాలవుతారు అని శపిస్తుంది. అది గ్రహించిన మహావిష్ణువు బ్రహ్మ వచ్చి గణేశుడికి తిరిగి ప్రాణం పోసి అమరేంద్రుని చేస్తారు. పార్వతీదేవికి శాపం ఉపసంహరించుకోమని, లేకపోతే జీవకోటికి ఆపద వాటిల్లుతుంది అని వివరిస్తారు. దానితో పార్వతీదేవి ఏ రోజు అయితే చంద్రుడు గణేశుడిని చూసి నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రమే ఆ శాపం వర్తిస్తుంది అని చెప్తుంది. చంద్రుడు నవ్వింది భాద్రపద శుద్ధ చవితి రోజు. అందుకే వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు తప్పవు. మనం వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటాం? అసలు ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? చూస్తే ఏం జరుగుతుందో ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఆ రోజు చంద్రుడిని చూస్తే ఏం చేయాలి? అసలు ఆ రోజు వినవలసిన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కథ వినే ముందు మీరు అందరూ అక్షంతలు మీ చేతిలోకి తీసుకొని కథ విని వాటిని మీ శిరస్సుపై వేసుకోవాలి. ముందే చెప్తున్నా, మీకు కథ తెలిసినా తెలియకపోయినా కథ పూర్తిగా విని అక్షంతలు వేసుకోవాలి. ఇక కథలోకి వెళ్తే, ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు మాట్లాడాక, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతి శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు, నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవరు చంద్రుడిని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలు అంటే చాలా ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలల్లో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రజిత్తు సూర్యుని వరంతో శమంతక మణిని సంపాదించాడు. రోజుకు 10 బరువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రజిత్తు తమ్ముడు ప్రసన్నుడు శమంతక మణిని మెడలో వేసుకొని అడవి కేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసన్నుడిని చంపింది. మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతక మణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు
రోజు శత్రుజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. ఆ విషయం రాజ్యమంతా పాకింది. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్లే తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు. ఒకచోట ప్రసన్నుడు శవం కనిపించింది. అక్కడి నుండి సింహం అడుగులు కనిపించాయి. వెతుక్కుంటూ వెళ్తుంటే సింహం శవం కనిపించింది. అక్కడి నుండి ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. వెతుక్కుంటూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురి ఏడుపు విని జాంబవతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి శత్రుజిత్తుకి ఇచ్చాడు. నిజం తెలుసుకున్న శత్రుజిత్తువు తనను క్షమించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మా వంటి వారికి ఏది గతి అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకోపాన్యాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. నాటి నుండి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి అనగా వినాయక చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగ్గినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటారు. ఈ కథను చదివి కానీ విని కానీ తలపై అక్షంతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి.